హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. కుంభమేళం, అసలు ఈ కుంభమేళం ఎందుకు జరుగుతుంది, అసలు ఈ కుంభమేళం వెనకాల ఉన్న స్టోరీ ఏంది, అసలు ఇక్కడికి ఎవరెవరు వస్తారు అని ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అక్కడున్న ఉత్తరప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళే భక్తులకు మనం గతంలో చూసుకున్నట్టయితే కుంభమేళంలో చాలామంది తొక్కిసలాట్లో గాయాలు పడ్డారు, చనిపోయారని చాలా న్యూస్లు అయితే విన్నాము. ఇప్పుడు అలాంటి ఏం కాకుండా ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది, అసలు కుంభమేళం స్టోరీ ఏంది, ఎందుకు చేస్తారు, ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మా వీడియోని కూడా లైక్ చేసుకోండి. కుంభమేళం అంటే చాలా మంది నాగ సాధువులు అఘోరీలు వీళ్ళు మాత్రమే వస్తారు అని చాలా మందికి అయితే తెలుసు. కానీ ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీ అందరికీ శీఘ్ర సాగరం గురించి తెలిసే ఉంటుంది. ఇదంతా జరిగింది దేవతలకు రాజైన ఇంద్రుడి వల్ల. ఒకరోజు ధ్రువాస మహర్షి స్వర్గానికి వెళ్తాడు. అయితే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ ఇంద్రుడికి ఒక బహుమతి ఇవ్వాలని అనుకుంటాడు. అయితే ఇంద్రుడిని కలిసి ఒక మాల అయితే బహుమతి అయితే ఇస్తాడు. అయితే ఇంద్రుడు లెక్కలేనితనంతో ఆ మాలను తీసి అతని మెడలో వేసుకోకుండా ఏదైతే ఐరావతం ఉంటుందో వాహనము, ఆ వాహనం ఐరావతం పైన అయితే పడేస్తాడు. అయితే ఆ ఐరావతము ఆ మాల గురించి తెలియకుండా, ఆ మాల విలువ తెలియకుండా కింద పడేసి మరి కింద తన కాలు కింద వేసి అయితే తొక్కుతుంది. అయితే ఆ మహర్షికి ఎక్కలేని కోపం అయితే వస్తుంది. అయితే ఆ కోపంలో ఇంద్రుడిని అయితే శపిస్తాడు. నువ్వు ఏ పదవి చూసుకొని ఇంత అహంకారంగా చేస్తున్నావో ఆ పదవి నీకు కాకుండా పోతుంది, అలానే నీకు ఉన్న వాహనం కూడా నీ దగ్గర అయితే ఉండదు, మీరు మొత్తం వీక్ అయిపోతారు, మీ పవర్స్ మొత్తం పోతాయని చెప్పి ఆ మహర్షి అయితే శపిస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంద్రుడికి అండ్ అన్ని దేవుళ్ళకైతే పవర్స్ అన్నీ పోతాయి, వాళ్ళకి ఎలాంటి శక్తులు కూడా ఉండవు. అయితే ఇది అలుసుగా తీసుకొని ఎవరైతే రాక్షసులు ఉంటారో దేవతల పైన అయితే యుద్ధానికి అయితే వస్తారో ప్రతి యుద్ధంలో మన దేవుళ్ళని అయితే ఓడిపేసి వాళ్ళైతే ఎవరైతే రాక్షసులు ఉన్నారో ప్రతి యుద్ధంలో వాళ్ళైతే గెలుపుడైతే చూస్తారు. అయితే ఇలానే కొన్ని రోజులు జరుగుతూ ఉండగా దేవతలు చేసేదేం లేక మహావిష్ణు దగ్గరికి అయితే వెళ్తారు. మహావిష్ణు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పగా అప్పుడు మహావిష్ణు మీ పవర్లు మొత్తం మీ శక్తులన్నీ రావాలి, మీరంతా గెలవాలంటే అప్పుడు మహావిష్ణు ఇలా అంటాడు, యూనివర్సల్లో ఒక చోట పాల సముద్రం అయితే ఉంది. అయితే ఆ పాల సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని చిలకడం వలన మీ పవర్స్ అన్ని మొత్తం వస్తాయి, మీ శక్తులన్నీ వస్తాయి అని మహావిష్ణు అయితే చెప్తాడు. అయితే దాంతో మహావిష్ణు ఇది దేవతలతోటి ఒక్కరితోటే అయితే కాదు, మీరైతే రాక్షసుల సహాయం కూడా తీసుకోవాలి, వాళ్ళు మీరు కలిసి చేస్తేనే అదైతే చిలకడం అయితే స్టార్ట్ అవుతుంది, అంత పెద్ద పాల సముద్రం అని మహావిష్ణు అయితే చెప్తాడు. దేవతలందరూ చేసేదేమి లేక ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఒక అగ్రిమెంట్ అయితే చేసుకుంటారు. అలా ఆ పాల సముద్రంలో చిలకడం వలన ఇట్లా పవర్లు అయితే వస్తాయి, ఆ పాల సముద్రం నుంచి ఏదొచ్చినా సగం సగం అని చెప్పి దేవతలు అయితే అంటారు. ఇవి నా పాల సముద్రంలో నుంచి ఆ పవర్స్ ఇచ్చే అమృతంతో సహా సగం సగం అని చెప్పి ఆ రాక్షసులు కూడా అగ్రిమెంట్ అయితే మాట్లాడతారు. దేవతలు రాక్షసులు అందరూ ఆ సముద్రం దగ్గరికి వెళ్తారు. చిలకడానికి కవ్వంగా మందార పర్వతాన్ని అయితే వాడతారు. అయితే రోపుగా దాని చుట్టూ కట్టడానికి రోపుగా అయితే మన ఒక పామునైతే వాసుకినైతే వాడతారు. అయితే వాసుకి ఒక రౌండ్ చుట్టి ఒక సైడ్ తోక ఒక సైడ్ అయితే మెడ అయితే పెడుతుంది. అయితే ఇక్కడ తోక భాగంలో దేవతలందరూ పట్టుకొని దేవతలు అయితే ఇలా ఇలా లాగుతుంటారు. అయితే తల సైడ్ వచ్చేసి రాక్షసులందరూ ఉంటారు. అయితే అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ గుంజడంతో అలా చిలకడంతో పైకైతే మొత్తము ఏవైతే అమృతం కానీ విచిత్రమైన జంతువులు అవన్నీ అయితే అందులో వస్తాయని తల సైడ్ ఉన్న రాక్షసులకు ఆ వాసుకి ఏదైతే విషము స్మెల్ ఉంటుందో ఆ విషంతో వాళ్ళు ఎక్కువ లాగలేకపోతారు. అయితే ఇక్కడ తోక సైడ్ వాళ్ళు ఎవరైతే మన దేవతలు ఉంటారో వాళ్ళు కూడా అంత బలం, వాళ్ళకు శక్తులు ఎలాంటి శక్తులు లేవు, అంటే పవర్ కూడా లేదు, మొత్తం వీక్గా ఉంటారు, వాళ్ళు కూడా లైట్గా అయితే లాగుతారు. అలా చిలుకుతున్న సమయంలో ఫస్ట్ పైకి అయితే హలాలం అయితే వస్తుంది. అంటే ఈ హలాలము ఒక విషంతో నిండుకుని ఉంటుంది. అయితే ఈ హలాలం మొత్తం కింద పడిన ఈ విషం ఏదైతే ఉంటుందో మొత్తం కింద పడితే యూనివర్స్ మొత్తం అంతమైపోతుందని వాళ్ళందరూ భావించి మహాశివుని అయితే వేడుకుంటారు. అప్పుడే మహాశివుడు వచ్చి మహాశివుడు తన కంఠంలో అయితే స్టోర్ చేసుకుంటారు. అందుకే మహాశివుడికి నీలకంఠ అని పేరు కూడా దీని వల్లనే వచ్చిందని చెప్పొచ్చు. అలానే దేవతలు రాక్షసులు అలానే చిలకడంతో వాళ్ళకు పైన అయితే గుర్రాలు ఏనుగులు చాలా అంటే చాలా వస్తాయి, వాళ్ళు సగం సగం అయితే పంచుకుంటారు. అయితే లాస్ట్కు ఒక కుండ అయితే వస్తుంది. అయితే ఆ కుండలో ఒక అమృతం అయితే ఉంటుంది. అయితే ఆ కుండ కిందికి వచ్చిన తర్వాత రాక్షసులు అయితే దాన్ని తీసేసుకుంటారు. అయితే దేవతలు మాకు కావాలి దీన్ని కూడా సగం సగం చేయాలని వాళ్ళైతే కొద్దిగా మాట్లాడుకొని కొద్దిగా అటు ఇటు అయితే కొద్దిగా ఫైటింగ్ అయితే చేస్తారు. ఈ అమృతమున కుండని మహావిష్ణు దేవతలకైతే ఒక నలుగురికి అయితే అప్పచెప్తాడు. అయితే ఆ నలుగురు దేవతలు అది తీసుకొని వెళ్తున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు ఆ కుండ మాకు కూడా కావాలి, అమృతం మాకు కూడా కావాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు రాక్షసులందరూ వాళ్ళ ఎంటైతే పరిగెడతారు. అయితే కుండ మొత్తం లాక్కున్న సమయంలో వాళ్ళ ఇద్దరి మధ్యలో అయితే
యుద్ధం అయితే జరుగుతుంది దేవతలకు, రాక్షసులకు. అయితే ఆ కుండలో నుంచి యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ కుండలో నుంచి 4 చుక్కలైతే అమృతం కిందైతే పడుతుంది. ఆ అమృతం వచ్చేసి కుంభమేళంలో వేరే వేరే ప్రదేశంలో అయితే పడుతుంది. అయితే ఆ యుద్ధం అలానే జరుగుతున్న సమయంలో ఈ యుద్ధం వచ్చేసి మొత్తం 12 రోజులైతే జరుగుతుంది. అయితే అక్కడ 12 రోజులంటే మనకు 12 సంవత్సరాల యుద్ధం అని చెప్పొచ్చు. కుంభమేళంలో ఆ అమృతం అయితే పడ్డది కదా! అయితే జనాలు ఇక్కడికి ఎందుకొస్తారంటే ఆ అమృతం అయితే ఈ కుంభమేళంలో మొత్తం వాటర్‌లో అయితే ఉంది. ఈ కుంభమేళంలో అక్కడున్న సముద్రంలో మనం స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి. మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని చాలామందైతే నమ్మి ఇక్కడికైతే వస్తారు. చాలా కోట్ల మందైతే ఈ కుంభమేళంకైతే అటెండ్ అయితారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటిదంటే ఈ కుంభమేళానికి ఎలాంటి ఇన్విటేషన్ ఎంత పెద్ద సెలబ్రిటీకైనా, ఎలాంటి పొలిటీషియన్‌కైనా అస్సలియ్యరు. ఎవరైనా భక్తి ఉంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రావాలే, వాళ్ళు మొక్కాలే, పోవాలని చాలామందైతే అక్కడున్న గవర్నమెంట్ కూడా అంటుంది. ఎటువంటి ఇన్విటేషన్ కూడా లేదు. ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ అయిందనుకో, లైక్ ఏదన్నా పెద్ద టెంపుల్‌లోనే గాని, లైక్ తిరుపతి అలా గాని చాలా మందికైతే ఇన్విటేషన్ ఇస్తారు ఏదైనా పూజ ఉన్న. కానీ ఇక్కడ కుంభమేళంలో అలా అయితే కాదు. ఎలాంటి ఇన్విటేషన్ అయితే ఎవరికి ఉండది. ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా వచ్చి పోవాల్సిందే అని అక్కడున్న గవర్నమెంట్ అయితే చెప్తుంది. కుంభమేళం మీనింగ్ ఏందంటే కుంభ అంటే కుండ, మేళ అంటే కలిసి ఉండడం అని చాలామందైతే నమ్ముతారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ కుంభమేళం ఈవెంట్‌కి ఎలా ప్లాన్ చేస్తుందంటే ఎలాంటి ఆపదలు జరగకుండా అంటే ఇప్పుడు చాలామంది చాలా కోట్ల మంది భక్తులైతే దర్శించుకోవడానికి ఇక్కడ కుంభమేళానికైతే వస్తారు. ఎలాంటి వాళ్ళకు బ్యాడ్‌గా జరగకుండా అయితే వీళ్ళైతే మంచి సేఫ్‌గా అయితే వీళ్ళు చూసుకుంటున్నారు. ఎలాంటి బాధలు లేకుండా. అయితే మనం గతంలో చూసుకున్నట్టయితే చాలా తొక్కిసలాటలో కూడా చాలామందైతే చనిపోయారు. అన్ని కోట్ల మందైతే. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా సీసీ కెమెరాస్ అయితే ఇక్కడికెళ్ళిన వాళ్ళు కుంభమేళం అనే ఒక యాప్ ఉంటుందంట. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు ఎక్కడున్నారు లొకేషను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఆ యాప్ అయితే మీకైతే చూపిస్తుందంట. అయితే వీళ్ళు యాప్ కూడా డిజైన్ చేశారు. అయితే చాలామంది పోలీసులను అలానే గార్డ్స్‌ని చాలామందినైతే పెట్టింది ఇప్పుడున్న గవర్నమెంటు. అయితే ఇక్కడ ఎవరు తప్పిపోవుడు చాలా అంటే చాలా అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ తప్పిపోకుండా కూడా ఎవరన్నా తప్పిపోయినా కానీ ఈజీగా అయితే కనిపెట్టొచ్చంట. ఏఐ కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్ అయితే వీళ్ళైతే ఫిక్స్ చేశారు. ప్రతి చోట్లయితే ఫిక్స్ చేశారు. ఎవరన్నా తప్పిపోయినా కానీ వాళ్ళ కుటుంబం దగ్గరికి చేర్చాలని ఈ ఏఐ కెమెరాస్‌ని అయితే వాడుతున్నారు. ఎవరేమి ఏం చేస్తున్నారు అని మొత్తం అయితే ఈ ఏఐ అయితే చూసుకుంటుందని ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఈ కుంభమేళం వచ్చేసి 13 జాన్‌కి అయితే స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి 26 ఫిబ్రవరికి అయితే ఎండ్ అయిపోతుంది. మొత్తం 45 డేస్ ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది కుంభమేళము. అయితే చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ కుంభమేళంకి అయితే అటెండ్ అవుతారు. ఎలాంటి ఇన్విటేషన్ అయితే ఉండదు. ఫస్టే చెప్పేసాను కదా నేను. అయితే ఈ 45 డేస్‌లో మీరు కూడా వెళ్ళాలనుకుంటే తప్పకైతే వెళ్ళండి. ఇది బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు అక్కడికి వెళ్తే. ఈ కుంభమేళానికి ఓన్లీ ఉత్తరప్రదేశ్ వాళ్ళే కాదు వివిధ వివిధ రాష్ట్రాలు, వివిధ వివిధ దేశాల వాళ్ళైతే ఈ కుంభమేళానికి అయితే అటెండ్ అవుతారు. చాలామంది అయితే దర్శించుకుంటారు. అయితే మీరు కూడా వెళ్ళి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి. అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి.